వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించి వెస్ట్ బెంగాల్లో టీఎంసీ కోటను కూల్చింది కమలం పార్టీ. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ను ఓడించి చరిత్ర సృష్టించింది బీజేపీ. అయితే బెంగాల్లో టీఎంసీ ఓటమికి చాలా కారణాలున్నాయి. వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న మమతా బెనర్జీపై జనరల్ గా ప్రజల్లో అసంతృప్తి ఉంది. అంతేకాదు కొంతమంది మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. మోదీ, అమిత్ షా, వివిధ రాష్ట్రాల నుంచి బీజేపీ సీఎంలు, ముఖ్య నేతలు, అన్నింటికి మించి క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ వీటన్నింటినీ తట్టుకుని టీఎంసీని గట్టెక్కించేందుకు మమతా బెనర్జీ చాలా పోరాటమే చేశారు. అయినా ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ లో బెంగాల్లో తిరుగులేని శక్తిగా కొనసాగాలని, జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలనుకున్న మమతా ప్రయత్నాలకు ఈ ఓటమి బ్రేక్ వేసింది. ప్రస్తుతానికి బెంగాల్లో దీదీ శకం ముగిసినట్లేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికి మమతకు 76 ఏళ్లు వస్తాయి. అప్పటి వరకు ఆమె పాలిటిక్స్ లో ఇప్పుడున్నట్లే యాక్టివ్ గా ఉంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీ భావోద్వేగ రాజకీయాలు చేశారు. రైలు పట్టాలు, నిరసన ప్రదర్శనలు, వీధి పోరాటాలు, నిరాహార దీక్షలతో ఎదిగారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే ఆమె దీదీగా ప్రసిద్ధి చెందారు. మమతా హయాంలో నేతల అవినీతి తృణమూల్ను భారీగా దెబ్బతీసింది. దీంతో పాటు నేతల విచ్చలవిడితనం, గర్వం నష్టం కలగజేశాయి. తృణమూల్ను అతిపెద్ద దెబ్బ టీచర్ల నియామక కుంభకోణం ద్వారా తగిలింది. మెరిట్, పారదర్శకత కోరుకునే సగటు బెంగాలీలను ఇది తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. లంచాలు తీసుకుని ఉద్యోగాలిచ్చారన్న ఆరోపణలు చివరకు సుప్రీంకోర్టు దాకా చేరాయి. మహిళలపై దాడులు జరిగినప్పుడు వెంటనే స్పందించే మమతా బెనర్జీ ఈ మధ్యకాలంలో పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో జరిగిన ప్రతి సంఘటన తృణమూల్ను ఇబ్బంది పెట్టింది. కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం జరిగిన వెంటనే చర్యలు చేపట్టలేదనే మమతా సర్కార్పై విమర్శలొచ్చాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. అయినా తృణమూల్ నుంచి పెద్దగా స్పందన లేదు. ఒకప్పుడు చిన్న ఘటన జరిగినా అక్కడ వాలే దీదీ ఈ ఘటనను సీరియస్ గా తీసుకోలేదు. తృణమూల్ కీలక ముస్లిం ఓటు బ్యాంకును ఎస్ఐఆర్ దెబ్బతీసింది. అక్రమ వలసదారులకు తృణమూల్ అండగా నిలుస్తోందన్న ఆరోపణలకు బలం చేకూర్చింది. బంగ్లాదేశ్ వలసదారులకు మమతా మద్దతుగా నిలుస్తున్నారన్న ఆందోళనతో హిందూ ఓట్లు ఏకీకృతమయ్యాయి. ఓట్లను తొలగిస్తారన్న భయంతో ఓటేయడానికి అందరూ తరలివచ్చారు. ఇది బీజేపీకి బాగా కలిసి వచ్చింది. బెంగాల్లో బీజేపీ సాధించిన విజయానికి ప్రధాన కారణం స్థానిక రాజకీయాలే కాదు, సరిహద్దులోని బంగ్లాదేశ్ సంక్షోభం, షేక్ హసీనా ప్రభుత్వ పతనం, బంగ్లాలో హిందువులపై దాడులు, అక్రమ చొరబాట్లపై రేగిన ఆందోళనలు బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. బంగ్లాదేశ్ పరిణామాల వేళ పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాటుదారుల అంశం బీజేపీకి ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారింది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో దాదాపు 1,25,00,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారని, దీదీ ఆశీస్సులతోనే ఇదంతా సాగుతుందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. పటిష్టంగా లేని సరిహద్దుల గుండా ముస్లింలు అక్రమంగా భారత్లోకి ప్రవేశించి టీఎంసీ ఓటర్లుగా మారుతున్నారన్న బీజేపీ వాదన ఓటర్లను ఆలోచింపజేసింది. దశాబ్దాలుగా హిందూ ముస్లిం రాజకీయాలకు దూరంగా ఉన్న బెంగాల్ ఈసారి ఆ ప్రభావానికి లోనైంది. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ కోటను కూల్చింది కమలం పార్టీ. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ను ఓడించి చరిత్ర సృష్టించింది బీజేపీ. అయితే బెంగాల్లో టీఎంసీ ఓటమికి చాలా కారణాలున్నాయి. వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న మమతా బెనర్జీపై జనరల్ గా ప్రజల్లో అసంతృప్తి ఉంది. అంతేకాదు కొంతమంది మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. మోదీ, అమిత్ షా, వివిధ రాష్ట్రాల నుంచి బీజేపీ సీఎంలు, ముఖ్య నేతలు, అన్నింటికి మించి క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ వీటన్నింటినీ తట్టుకుని టీఎంసీని గట్టెక్కించేందుకు మమతా బెనర్జీ చాలా పోరాటమే చేశారు. అయినా ఓటమి తప్పలేదు. బెంగాల్లో తిరుగులేని శక్తిగా కొనసాగాలని, జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలనుకున్న మమత ప్రయత్నాలకు ఈ ఓటమి బ్రేక్లు వేసింది. ప్రస్తుతానికి బెంగాల్లో దీదీ శకం ముగిసినట్లేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికి మమతకు 76 ఏళ్లు వస్తాయి. అప్పటి వరకు ఆమె పాలిటిక్స్ లో ఇప్పుడున్నట్లే యాక్టివ్ గా ఉంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీ భావోద్వేగ రాజకీయాలు చేశారు. రైలు పట్టాలు, నిరసన ప్రదర్శనలు, వీధి పోరాటాలు, నిరాహార దీక్షలతో ఎదిగారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే ఆమె దీదీగా ప్రసిద్ధి చెందారు. మమతా హయాంలో నేతల అవినీతి తృణమూల్ను భారీగా దెబ్బతీసింది. దీంతో పాటు నేతల విచ్చలవిడితనం, గర్వం నష్టం కలగజేశాయి. తృణమూల్ను అతిపెద్ద దెబ్బ టీచర్ల నియామక కుంభకోణం ద్వారా తగిలింది. మెరిట్, పారదర్శకత కోరుకునే సగటు బెంగాలీలను ఇది తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. లంచాలు తీసుకుని ఉద్యోగాలిచ్చారన్న ఆరోపణలు చివరకు సుప్రీంకోర్టు దాకా చేరాయి.
మహిళలపై దాడులు జరిగినప్పుడు వెంటనే స్పందించే మమతా బెనర్జీ ఈ మధ్య కాలంలో పట్టించుకోలేదనే ఆరోపణలొచ్చాయి. రాష్ట్రంలో జరిగిన ప్రతి సంఘటన తృణమూల్ను దెబ్బకొట్టింది. కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం జరిగిన వెంటనే చర్యలు చేపట్టలేదనే మమతా సర్కార్పై విమర్శలొచ్చాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. అయినా తృణమూల్ నుంచి పెద్దగా స్పందన లేదు. ఒకప్పుడు చిన్న ఘటన జరిగినా అక్కడ వాలే దీదీ ఈ ఘటనను సీరియస్ గా తీసుకోలేదు. తృణమూల్ కీలక ముస్లిం ఓటు బ్యాంకును ఎస్ఐఆర్ దెబ్బతీసింది. అక్రమ వలసదారులకు తృణమూల్ అండగా నిలుస్తోందన్న ఆరోపణలకు బలం చేకూర్చింది. బంగ్లాదేశ్ వలసదారులకు మమతా మద్దతుగా నిలుస్తున్నారన్న ఆందోళనతో హిందూ ఓట్లు ఏకీకృతమయ్యాయి. ఓట్లను తొలగిస్తారన్న భయంతో ఓటేయడానికి అందరూ తరలివచ్చారు. ఇది బీజేపీకి బాగా కలిసి వచ్చింది. బెంగాల్లో బీజేపీ సాధించిన విజయానికి ప్రధాన కారణం స్థానిక రాజకీయాలే కాదు, సరిహద్దుల్లోని బంగ్లాదేశ్ సంక్షోభం, షేక్ హసీనా ప్రభుత్వ పతనం, బంగ్లాలో హిందువులపై దాడులు, అక్రమ చొరబాట్లపై రేగిన ఆందోళనలు బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. బంగ్లాదేశ్ పరిణామాల వేళ పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాటుదారుల అంశం బీజేపీకి ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారింది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో దాదాపు 1,25,00,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారని, దీదీ ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. పటిష్టంగా లేని సరిహద్దుల గుండా ముస్లింలు అక్రమంగా భారత్లోకి ప్రవేశించి టీఎంసీ ఓటర్లుగా మారుతున్నారన్న బీజేపీ వాదన ఓటర్లను ఆలోచింపజేసింది. దశాబ్దాలుగా హిందూ ముస్లిం రాజకీయాలకు దూరంగా ఉన్న బెంగాల్ ఈసారి ఆ ప్రభావానికి లోనైంది. భవానీపూర్లో ఓటమిపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విశ్లేషణ చేసుకోవాలనుకున్నారు సిపిఐ ప్రధాన కార్యదర్శి టి రాజా. అస్సాంలో మాదిరిగానే వెస్ట్ బెంగాల్లోనూ బీజేపీ గెలిచి సీట్ల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే అంశమన్నారు. బెంగాల్లో వామపక్షాలు పునరుజ్జీవం పొంది తిరిగి పుంజుకోనేంత వరకు ఇది పెద్ద సవాలే అన్నారు. ఎన్నికల సంఘం విశ్వసనీయత కోల్పోయిందని ఆరోపించారు రాజా. The sitting chief minister loses her seat. It must be analyzed by our own party, by ourselves, what went wrong or what led to such a verdict given by the people of that constituency. Because as far as Bengal is concerned, we witness some kind of BJP moving forward and winning seats. In Assam it happened, now in Bengal it happened. It is a matter of concern, and let us see how TMC is going to review. As far as left is concerned, it is a real challenge for us. Unless we revive in Bengal, we re-emerge in Bengal, it's going to be a big challenge for the entire left across the country. So we are trying to analyze the results, and we have called upon our respective state units to review the election results and communicate to the All India Center. It is all right. It is comment coming from the Chief Minister who was defeated in this election, but there must be evidence, and on that basis what action can be taken, what course can be taken, it is judicial course or political course, all these things need to be discussed. It is a fact that credibility of Election Commission has gone down, and the Election Commission must restore the credibility, because people are questioning why such questions should be raised. As far as Election Commission is concerned, it is for Election Commission to put things clear before the public, how Election Commission acted, how the polls were conducted peacefully, how the polling took place in an unbiased way, how counting took place in an unbiased way. All these questions need to be answered by Election Commission.